హలో గైస్, అందరికి గుడ్ ఈవినింగ్. జస్ట్ ఇప్పుడే నాన్న కూడా డ్యూటీ నుంచి వచ్చాను. డ్యూటీ నుంచి వచ్చి అంతే తానం దలిసేసుకుని దాని తర్వాత గ్రౌండ్ కి వచ్చాను. నాతో ఉన్నాడు దుర్గా ప్రసాద్, ఇది వైజాగ్. అండ్ ఈరోజు నాన్న వచ్చి ఇప్పుడు 3 years అయిపోయింది. అంత ఒక కంప్లీట్ వర్క్ చేస్తున్నాను. ఇడు కొత్తోడు, ఇడు కూడా నా కంప్లీట్ వర్క్ చేస్తున్నాడు. ఇది కనుక్కుంటాం అంతే. మన గల్ఫ్ కంట్రీకి వచ్చి అంతే ఎయిట్ ప్రాబ్లమ్స్, ఎయిట్ మంచిది అంతే, లైఫ్ సెటిల్ అయిందా కాదా ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను. ఓకే, బయట దేశం వచ్చామంటే ఏదో పని నేర్చుకొని రావాలి. బట్ ఎడ్యుకేషన్ మీద వస్తే పర్వాలేదు, లేకపోతే ఏదైనా స్కిల్ మీద ఇంట్రెస్ట్ ఉండి రావాలి. లేదు వేరే పని మీద వచ్చి నేను ఇక్కడ వేరే పని చేస్తాను అంటే అవ్వదు. స్కిల్ మీద వచ్చి అంతే. ఇక్కడ ప్రతి ఒక్కరు పనిలో నేను తిడతారు, కొట్టరు కానీ తిడతారు, తిట్టి నానా బూతులు తిడతారు. అవన్నిటికి ఓడ్చుకోవాలి ఫ్రెండ్స్. నేను కూడా వచ్చే కొత్తలో వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి మరి నేను ఉండక తప్పలేదు. ఆల్రెడీ నేను వచ్చే సంవత్సరం అయ్యింది. ప్రతి ఒక్క కుర్రాడు ఊర్లో తిరగకుండా ఇలా బయట దేశాలు వచ్చి చదువుకుంటే పర్లేదు, ఏదైనా పని నేర్చుకుని ఇలా బయటకు వస్తే మంచిది. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా సేవ్ అవుతాయి. నేను ఒక 4-5 లక్షలు సంపాదించాను ఫ్రెండ్స్. 4-5 లక్షలతో ఈ ఇంట్లో అప్పులు అవన్నీ తీర్చుకున్నాను. ఇంకో సంవత్సరం ఉంటాను, తర్వాత నేను యూరోప్ కంట్రీ వెళ్తాను. నేను వచ్చే ఫీల్డ్ అయితే వెల్డింగ్ వర్క్. అందరూ మంచిగా ఉంటది, కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ వస్తే కొద్దిగా మనకు మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎవడు చూడ్డు, నీకు జ్వరమైనా ఏదైనా ఎవడు పట్టించుకోడు. కనీసం మంచినీళ్ళు తాగేవాళ్ళు ఏదైనా అడిగేవాడు కూడా ఉండడు. ఇంటికాడ పరిస్థితి. బయట దేశం వచ్చి డబ్బులు సంపాదించడం అనేది అది చాలా కష్టమైన విషయం. అన్నిటికి ఎండకి వర్షాలు చలికి భరించాలి. అన్ని చేసుకుంటే ఇక్కడికి రాగలం, లేకపోతే ఇక్కడికి రావడం వేస్ట్. ఊర్లో ఏదో పని చేసుకొని బతికితే బెస్ట్. ఎందుకంటే కొంతమంది మీరు అనుకోవచ్చు ఏం శుభ్రంగా చదువుకోవచ్చు అని, బట్ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే 10th అయ్యాక ITI చేశాను, వెల్డర్ తీసాను. ఇక్కడికి వచ్చి నేను వైజాగ్ ఇన్స్టిట్యూట్ లో, మెట్రో ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను ఫ్రెండ్స్. చాలా కష్టపడి నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాను, ఈ రోజు నాకు ఫలితం దొరికింది. రేపు పొద్దున్న ఇంకా పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కంపెనీ కాదు వేరే కంపెనీ కాదు ఇంకొక వేరే కంపెనీకి వెళ్ళి మనం పికప్ చేసుకుంటే పర్వాలేదు ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చదువుతో సంబంధం లేదు ఫ్రెండ్స్. డబ్బులు సంపాదించడానికి మన మీద మన నమ్మకం, మన చేతిలో పనితనం ఉంటే చాలు ఫ్రెండ్స్. ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరు కూడా. మా ఫోర్మెన్ అయితే 15 సంవత్సరాల కిందట చదువు కూడా ABCలు కూడా రాయడం రాదు. అలాంటి ఆయన ఈ రోజు మాకు పెద్ద డిగ్రీలు చేసిన వాళ్ళకి, బీటెక్లు చేసిన వాళ్ళకి పని చెప్తుందంటే చూడండి ఫ్రెండ్స్, చేతిలో పని ఎంత పవర్ఫుల్. కాబట్టి చదువుకున్న వాళ్ళు చదువుకోండి. లేదని నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటే ఏదో స్కిల్ నేర్చుకొని బయట దేశం రావాలనుకుంటే వస్తే మంచిది. ఎందుకంటే మన దగ్గర వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, మన చుట్టవలే మనం కూర్చుంటే డబ్బులు లేకపోతే అదొక రకం చూస్తారు. కాబట్టి మనకి ఆ కసి అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను వెళ్ళి వస్తాను, 2 నెలలు షట్ డౌన్కి వెళ్ళి నేను వచ్చాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ హెల్త్ బాగోక మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి నేను ఒకే కొడుకున్నాను ఫ్రెండ్స్. మా అక్క నేను ఇక్కడ వచ్చి సంవత్సరం అయ్యింది. ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి మరి ఉండక తప్పలేదు. బయట దేశంలో ఒక సంవత్సరం వెళ్ళి కష్టపడి ఉంటే ఇంకా ఏ దేశంలో అయినా నేను పట్టినోడు ఉండదు ఫ్రెండ్స్. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి వచ్చాక అనేక రకాల మంది ఫ్రెండ్స్ తగులుతారు. తాగినోడు దొరుకుతాడు, రూమ్ లో డ్యూటీకి వచ్చి చదువుకున్నోడు దొరుకుతాడు, ప్రతి ఒక్కడు దొరుకుతాడు. కానీ మన బట్టి ఉండాలి, ఎలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయాలో, ఎలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు మనకి తెలియాలి. కాబట్టి ఈ అన్ని అయితే నాకు ఇక్కడికి వచ్చాక 3 నెలల తర్వాత పరిచయం అయ్యాడు. మంచోడే. ఈ మయ్యని మళ్ళీ సౌదీ వెళ్ళిపోతాడు. మా కంపెనీ అయితే మంచిదే కదా ఫ్రెండ్స్, కానీ కంపెనీలో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదు. ఎందుకంటే కొత్తోడు వచ్చాడంటే కొత్తోడిని ఎదగనివ్వరు. మెయిన్ అది. మా కంపెనీలో కొత్తగా వస్తే మంచిదే. ఏసీలో వర్క్ ఫ్రెండ్ మాది. ఎండలో గట్ట కాదు, ఏసీలో వెల్డింగ్ చేస్తాం. మాది కిచెన్ ఐటమ్స్ తయారవుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హలో గైస్, చూసారా అంటే మన గల్ఫ్ కోచ్ కానీ మన అంతే కష్టాలు, అందరితో మన ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అన్నిటి పట్టుకుని ఇక్కడ వర్క్ చేసుకోవాలి. అంటే కొంచెం మంచోళ్ళు కూడా ఉన్నారు, కొంచెం కలవాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నాతో ఉన్నాడు దుర్గా ప్రసాద్, అంటే నా ఫ్రెండ్. ఇది కూడా వెళ్ళిపోయి, నాన్న కూడా వెళ్ళిపోయింది. నాకు 3 years ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చినాయి, అంటే 1 year అయిపోయింది. వీడియో బాగుంటే లైక్ అండ్ షేర్ చేయండి. అంత నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.